అరే సూరి ఇక సంజయ్ కలిసి చెప్పేసిండ్రా నా మీద ఊసి పెట్టుకోకుని నా మదల్ని చేసుకుంటా అని చెప్పి. అరే అవులే గట్లని చెప్పినావు రా. ఇప్పుడు మీ మరదలు ఏమైనా పెళ్లి చేసుకుంటానావారా? మీ ఇద్దరు పని చేస్తలేరా అసలు? అరే ఎట్లైనా మా మామ మాట ఇచ్చింది కదా నాకున్న మదలు పెళ్లి చేస్తా అని చెప్పేసి, అందుకే సంజయ్ నా మీద ఘోరంగా ఊపి పెంచుకుంటాంది చెప్పేసి. ఇక అరే బిత్రోడా నీకేం తెలుసురా? నువ్వేమో మీ మరదల గురించి ఆలోచిస్తాను, ఆమెనేమో ఏమేమో బండ్ల మీద తిరుగుతుంది. అరే ఏం మాట్లాడుతున్నావురా? మళ్ళీ నా మదలు ఏమంతో తిరుగుతాందిరా? రే నీకు చెప్తే బాధపడతావని నీకు చెప్పలేరా? సంతోషంతో సినిమాలో పోతుంది, షికారులు పెడతాంది, నీకేం తెలుసురా? అసలు ఏమనుకుంటాందిరా? దాని సంగతి చెప్తావు, వాంతో ఎందుకు తిరుగుతాందిరా? అరే సూరి అది నన్ను బ్లాక్ చేసిందిరా. అరే నీకు ఎట్లా చెప్పాలరా? ఇంకా ఆమె నుంచి చెప్పాలని చాలా ఉన్నాయిరా. చెప్తే నువ్వు బాధపడతావని చెప్తలేను రా. సందేహం బాగా పెట్టకురా ఆమె చేయబట్టి. హలో అక్క. తమ్ముడా ఏమైంది మరి? కోడలతో మాట్లాడినావా? ఇంకా మాట్లాడాక కాలేజీ పోయింది కదా, కాలేజీ వేసినాక మాట్లాడతా. తమ్ముడా దానికి ఇష్టం లేదంటే సప్పే కూకో, బలవంతం చెయ్యకుండా కొడుకు బయట సంబంధాలు చూసుకుంటాను. సరే అక్క, దాన్ని అడిగే తిరిగి అడుగుతా. ఇక బజార్ తిరిగి బజార్, దాని ఇష్టం లేకుంటే మనం కూడా ఏం చేయలేం కదా. సరే తమ్ముడా. అక్క నా బిడ్డని కొడుకుని పెళ్లి చేసుకుని చూసుకపోయినా మా ఇళ్ళకాలం అయితే కలిసి ఉండాలి అక్క. మరి నువ్వు అల్లుడు ఎప్పటిలాగా మా ఇంటికి రావాలి, మనం మంచి సంతోషంగా ఉండాలి. సరే తమ్ముడా.